కొరసపాడు మండలం కనగాలవారపాలెం నుంచి మాలంపాటివారపాలెం వెళుతుంటే రహదారిపై గత సంవత్సరం ప్రారంభమైన బ్రిడ్జ్ నిర్మాణం నత్తనడకన నడుస్తుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారి పాడవడంతో బస్సులు రాకపోవడంతో ప్రజలు ప్రయాణం కష్టతరమైంది. గుత్తేదారులు పనులను సక్రమంగా చేయడం లేదని నాసిరకంగా వ్యవహరిస్తున్నారని లోకల్స్ ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనికి పెట్టాలి అప్పుడు నమ్మండి. అడుగడు కూర్చొని ఒక్క నిమిషం. ఉప్పు నీళ్ళు పోసి కట్టాడు. నోట్లో పోసి ఉప్పు నీళ్ళు అసలు స్ప్రెడ్డింగ్ లేదు. వాటర్ మాలంపేట వరపాలెం ఆర్ఎన్ బ్రెడ్ 0/0 4/0 వయా మాలంపేట వరపాలెం రాజపూడి టు కనగాలవారపాలెం రోడ్డు. దీన్ని 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేస్తే దీనికి సరైన అప్రోచ్ రోడ్డు కూడా వేయలేదు. 6 నెలల నుంచి బస్సులు రాక రైతులు స్టూడెంట్స్ మొత్తం నానా ఇబ్బందులు పడుతున్నారు. పాలు అమ్ముకునే వాళ్ళు పమిడిపాటు రావాలన్నా ఇటు హర్జానా వాళ్ళు కానీ లేకపోతే రాజపూట్ వాళ్ళు కానీ నోజిల్లిపల్లి వాళ్ళు కానీ చంద్రూరు వాళ్ళు కానీ ఒంగోలు నుంచి ఢిల్లీ వాళ్ళు మొత్తం బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇది మొత్తం కూడా మట్టితోటి ఫిల్ చేసి గ్రావెల్తో చేయమంటే చేయలేదు. దానికి సరైన సమాధానం డిఈ గారు ఇవ్వట్లేదు. అదేవిధంగా జేఈ గారు కూడా ఇవ్వట్లేదు. ఏంటంటే మాకు తెలియదు, మేము లీవ్లో ఉన్నాము, మీరు కంప్లైంట్ ఏంటి అని చెప్పని అంటున్నాడు. మరి అతను ఉప్పు నీళ్ళతో కట్టాడు ఇది, ప్లస్ అప్రోచ్ రోడ్ లేదు. 6 నెలల నుంచి బాధపడతా ఉన్నాము. రెండోది మరి ఇది కర్ణాటక కంప్లీట్ చేస్తాడేమో మాకైతే అర్థం కావట్లేదు. దీనిపై సత్వర తీసుకొని విచారణ చేసి రాకపోక సాగించవలసిందిగా మేము కోరుతాం.